ఏపీలో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు అంశంపై ఇవాళ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కాబోతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంపుపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయనుంది ఈ కమిటీ. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న స్టైఫండ్ విధానం, జూనియర్ డాక్టర్లకు అందుతున్న మొత్తాలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, వైద్య విద్యార్థుల అవసరాలు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది. స్టైఫండ్ పెంపు ఎంత మేరకు ఉండాలి, ఏ విధానంలో అమలు చేయాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో ఇటు కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీతో ఈరోజు జూడాలు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. వారి అవసరాలను, ప్రభుత్వ విధానాలను, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి విధానాలన్నిటి గురించి కూడా అధ్యయనం చేసి ఈ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఒక క్లియర్ రిపోర్ట్ తయారు చేసే అవకాశం కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్రన్, సునీల్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కీలక చర్చలు అయితే జరగబోతున్నాయి. జూనియర్ డాక్టర్లు 16 రోజుల పాటు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేశారు, విధులను బహిష్కరించారు, రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకుంది. ఇమీడియట్ గా ఏదైతే మీరు నిరసన కార్యక్రమాలు మాని ప్రభుత్వంతో చర్చలు జరపాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 2 వారాల్లో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా హై లెవెల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఈ రోజు జూనియర్ డాక్టర్లు చర్చలు జరగబోతున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఏవైతే జూనియర్ డాక్టర్లు కొన్ని డిమాండ్స్ పెట్టారో వాటిపై ఇప్పటికే 4 దఫాలుగా చర్చించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు కోరిన కోరికలు తీర్చడం కొంచెం కష్టంగా ఉందని ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే వారికి విజ్ఞప్తి చేశారు. 4 దఫాలు చర్చలు జరిపారు. అయితే కొన్ని ఆర్థికేతర అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఏదైతే జీతాలకు సంబంధించి, స్టైఫండ్కు సంబంధించి కీలకంగా ఇక్కడ జూనియర్ డాక్టర్లకు సంబంధించి దాదాపు 30% పెంచాల్సిన అవసరం ఉంది. గత అగ్రిమెంట్ ప్రకారం పెంచాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 10 నుంచి 15% పెంచడానికే వారు అంగీకరిస్తున్నారు. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ సర్జన్లు కావచ్చు, దాదాపు 10% పైన పెంచాలని చెప్పి వారు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం 3% మాత్రమే పెంచడానికి అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ విరమణ, ఏదైతే ప్రొఫెసర్లు కావచ్చు, సీనియర్ డాక్టర్ల ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదన కూడా జూనియర్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పెద్దవారే ఉద్యోగాల్లో ఉంటే మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయి జూనియర్ డాక్టర్కి అని చెప్పి వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని టెక్నికల్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉన్న వారిని తీసుకెళ్లి డాక్టర్లు ఉద్యోగం చేసే పోస్టులకు వారిని ఎంపిక చేయడం కూడా సరికాదు. టెక్నికల్ వారిని డాక్టర్స్గా నియమించే ప్రతిపాదన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంబీబీఎస్ చదివిన వారికి అవకాశం కల్పించాలి. ఏదైతే ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కీలకమైన చర్చలు జరగబోతున్నాయి. ప్రభుత్వం కూడా ఒకటే చెప్తుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెల్లిమెల్లిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రస్తుతానికి అంగీకరించాలి, ఎవరిని కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. అనేక మంది రోగులు హాస్పిటల్కి వస్తున్నారు. దాదాపు 16 రోజుల పాటు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇటు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను గుర్తుంచుకొని మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్థిక అంశాలు కాకుండా మిగిలిన ఏవైతే మీరు డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మీరు కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ప్రభుత్వం కొంత మెరుగుపడితే ఆర్థిక పరిస్థితి కొంత మీకు కూడా కొంత ప్రభుత్వం కూడా కొంత మీ రిస్క్ వస్తూ ఉంటుంది. కొంత పెంచే అంశాన్ని కూడా మరోసారి పరిశీలిస్తాం. ప్రస్తుతానికి ఈ విధంగా సర్దుకుపోవాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈరోజు కీలకమైన చర్చలు సాయంత్రం జరగబోతున్నాయి. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ కావచ్చు, ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే హెల్త్ కమిషనర్ ఏదైతే చక్రధర్ బాబు ఉన్నారు, వీరందరూ కూడా 4-5తో ఒక ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో ఈ సాయంత్రం చర్చలు జరబోతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటు పరిస్థితుల్లో కూడా ఈ చర్చల ప్రక్రియని 2 వారాల్లో ముగించి వారి సమస్యలు పరిష్కరించారు.
పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వెంటనే హై లెవెల్ కమిటీ వేయటం, ఈరోజు జూనియర్ డాక్టర్ చర్చలు జరిపిన తర్వాత సాయంత్రం ఆ తుది నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ రోజుతో చర్చల ప్రక్రియ ముగిసి ప్రశాంతంగా జూనియర్ డాక్టర్ల సమ్మె అయితే శాశ్వతంగా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.